హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వంకాయ పచ్చిమిరపకాయ కారం కాంబినేషన్లో అదిరిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చూపించేస్తాను, చూసేయండి. వంకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసాను, మనకి నల్లగా రాకుండా ఉండటం కోసం. అయ్యి వంకాయ ఫ్రైకి మనకి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి. ఇక్కడ 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని మొత్తం టోటల్గా 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఫ్రై చేసుకుందాము. మనకి పోపు అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇలా వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వంకాయ ముక్కలు వేసిన వెంటనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నామంటే ముక్కలు అనేది మనకి చేదు లేకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామంటే త్వరగా మగ్గిపోతాయి. వంకాయ ఇస్తాను. ఇక్కడ ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము. ఈ పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కళ్ళుప్పు తీసుకొని వాటర్ వేసుకోకుండా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకుందాం. మనకి వంకాయలు అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా మనం కచ్చా పచ్చా మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లంది వేసేసుకుందాము. ఎందుకంటే మనకి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఈ పచ్చిమిరకాయల కారంతో పాటు పుదీనా ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే ఒక 2 స్పూన్స్ తీసుకోండి తురుముకున్నది. మనకి ఈ వంకాయ పచ్చిమిరపకాయల కాంబినేషన్కి కొబ్బరి పుదీనా అయితే టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుందండి. వంకాయ సాఫ్ట్గా మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ నోటికి చక్కగా తగులుతూ, పచ్చిమిరపకాయల కారం, కొబ్బరి సూపర్ టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా రెసిపీ చూశారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆహా ఏమి రుచి అనకుండా ఉండరు మీరు కూడా.